సప్లై కాస్ట్ అంటే మనం పవర్ ప్రొక్యూర్మెంట్, పవర్ పర్చేజ్, అదేవిధంగా కొన్ని సెక్యూరిటీ డిపాజిట్స్ ఉంటాయి కన్జ్యూమర్స్ నుంచి తీసుకున్న వాటికి ఇంట్రెస్టు, అదేవిధంగా పెన్షన్ బాండ్స్ యొక్క ఇంట్రెస్టు. సో ఇవన్నీ కలుపుకుంటే సప్లై కాస్ట్. సో ఈ రెండు కాంపనెంట్స్ మనకి ఒకప్పుడు 2016లో 5.4 ఆ విధంగా ఉన్నది. సంవత్సరం పెరుగుతూ ఇట్ హ్యాస్ కమ్ టు 6.98. అది ఎందుకు పెరిగిందో కూడా మీకు చెప్పాను. ఎందుకంటే మనకు 74% ఉత్పత్తి వచ్చేది థర్మల్ నుంచి. థర్మల్లో ఇన్పుట్ కాస్ట్ పెరుగుతూ ఉంది, బొగ్గు కాస్ట్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ పెరుగుతూ ఉండడం మూలన మీకు కాస్ట్ ఆఫ్ సర్వీస్ కూడా పెరుగుతుంది. No, see, there are two things. One is మనకున్నటువంటి పీపీఎస్ తోటి మనకు మామూలు యావరేజ్ లోడ్ సరిపోతుంది. అంటే యావరేజ్ అంటే ఇయర్లో కొన్ని మంత్స్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది, కొన్ని మంత్స్ తక్కువ డిమాండ్ ఉంటుంది. యావరేజ్ సరిపోతుంది కాంట్రాక్టెడ్ లోడ్. కాకపోతే ఇప్పుడు సమ్మర్, ఇప్పుడు తీసుకోండి, ఇప్పుడు నిన్న 235 మిలియన్ యూనిట్లు కావాలి. మనకున్నది 180 మిలియన్ యూనిట్లు, 190 దొరుకుతుంది. మిగతా 40 లేదు, 40 యూనిట్లు ఎక్స్చేంజ్లో కొనాల్సిందే. అలా కొనవలసి వచ్చినప్పుడు 24/7 మనము 24 గంటలు కూడా రోజుకి వినియోగదారులకి కరెంట్ ఇస్తామన్నది ఉద్దేశం. కాబట్టి అది ఇవ్వడానికి కోసం మనం పవర్ కొనాలి. ఆ కొనేటప్పుడు ఒక్కొక్క సీజన్లో, ఒక్కొక్క డేలో, ఆ డేలో కూడా ఒక్కొక్క అవర్లో ఆ రేటు మారుతూ ఉంటుంది. నో, ఒప్పందాల మేర మనకి ఏదైతే థర్మల్ పీపీఎస్ కానీ, జెన్కో తోటి కానీ, లేదా ప్రైవేట్ పీపీఎస్ తోటి కానీ, ఎన్టీపీసీతో కానీ ఉన్నది, ఆర్ఈ పవర్తో ఉన్నది, అదేవిధంగా అణు విద్యుత్ కేంద్రాలతో ఉన్నది, హైడల్ ఉన్నది, ఇవన్నీ కలుపుకుంటే మనకు సఫిషియెంట్ లోడే, మనకి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి లోడ్ ఉంది. కాకపోతే ఏమంటే ఇటువంటి సమ్మర్లో పీక్ డిమాండ్లో సరిపోదు. దానికి ఏ రాష్ట్రమైనా సరే ఆ గ్యాప్ని కొంటుంది ఎక్స్చేంజ్లో. భారీ రేటు కొనుగోలు చేయలేదు. మీరు అదే చెప్తున్నా, ఒకరోజు ఎక్కువ అనిపించవచ్చు, మొత్తం ఇయర్ యావరేజ్ తీసుకుంటే 5 రూపాయలు 4.5 పడుతుంది. యావరేజ్ తీసుకోవాలి. దీంట్లో couple of things that we have to confirm అండి. ఫస్ట్ దీంట్లో couple of things if you have to confirm. అప్పుడు మనం ఏదైతే స్పెసిఫై చేసామో 6 రూపీస్కి ఆ లెవెల్కి కాస్ట్కి జరుగుతుందో దే ఆర్ లాంగ్ టర్మ్ పీపీఎస్ దట్ ఆర్ సైన్డ్. అప్పుడు ఏంటంటే దే వాజ్ నో లెవెల్ ఆఫ్ పవర్ రిక్వైర్మెంట్ ఆల్సో. కంట్రీలో దే వాజ్ సబ్స్టాన్షియల్ సర్ప్లస్ ఆఫ్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ పీపీఎస్ ఎందుకు సంతగా సైన్ చేశారు? నార్త్ వర్డ్స్ ఆఫ్ 4.83, 6 రూపీస్ 7 రూపీస్కి ఎందుకు సైన్ చేశారు అనేటువంటి అప్పుడు మనం ప్రశ్నించేటువంటి విషయం. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఎక్సెస్ రేటు కొంటున్నటువంటి ఇట్స్ వెరీ టెంపరీ ఫినామినల్. మీకు బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల ఏం జరిగిందంటే, కోవిడ్ డిస్రప్షన్స్ వల్ల మీకు సబ్స్టాన్షియల్గా కోల్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేటువంటి ఎన్హాన్స్ అవ్వలేదు. ఇప్పుడు మీకు ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఇన్ 2009, 77,000 మెగావాట్స్ ఉంటుంది కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ. ఐఎమ్ జస్ట్ గివింగ్ అ హోల్ పిక్చర్. అది మీరు ఈ రోజు కనుక చూస్తే కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ హెస్ ఇంక్రీస్ టు ఆల్మోస్ట్ 210,000 మెగావాట్స్ అక్రాస్ ద కంట్రీ. కాకపోతే మీకు ఈరోజు సప్లై ఆఫ్ కోల్ టు పవర్ సెక్టర్ ఎంతైతే ఉంది మీరు చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ అరౌండ్ 550 MT. యాక్చువల్గా మీకు టోటల్ కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ నడపాలంటే మీకు దాదాపుగా 1 to 1.1 బిలియన్ టన్స్ కావాల్సి వస్తుంది. సో ఓన్లీ లెస్ దాన్ 60% ఇస్ యాక్చువల్లీ బీయింగ్ మెట్ త్రూ ద సోర్సెస్. ఇది ఇట్స్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ పవర్ జనరేషన్ కెపాసిటీ లేకపోవడం వల్ల కలిగినటువంటి పరిస్థితి కాదు. ఇది పవర్ జనరేషన్ కెపాసిటీ ఉన్న కోల్ అవైలబిలిటీ, కోల్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ బికాస్ ఆఫ్ కోవిడ్. షట్ చేయడం అంటే నాకు లేదు ఇప్పుడు రెన్యూబుల్ కాదు. అఫీషియల్గా ఆ రోజు అంటే ఆ రోజుకి ఆర్టీపీపీ రేటు దాదాపు 5 రూపాయల చిల్లర ఉన్నప్పుడు ఎక్స్చేంజ్లో మనకి
ఆ టైంలో 2.5-3 రూపాయలకే పవర్ దొరికింది. సో కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైతే చీప్ పవర్ ఉంటుందో చీప్ పవర్ కొనుగోలు చేసి ఆ బెనిఫిట్ని మనము పాస్ ఆన్ చేస్తాం డిస్కమ్స్కి. సో ఆ విధంగా ఇంకా తీసుకుంటే ఆ ఇయర్లో ట్రూ డౌన్లో దాదాపు 2,000 చిల్లర కోట్లు ట్రూ డౌన్ చేయడం కూడా జరిగింది. అది టుడే, అది ఈ రోజు అండి, దట్ ఈస్ టుడే. లేదు అట్లా కాదు, అది షట్ డౌన్ చేసేటువంటి టైం మీరు చెప్తున్న టైం డిఫరెంట్, ఈ కో అవైలబిలిటీ ఉన్నటువంటి టైం డిఫరెంట్. దేర్ ఇస్ డిఫరెన్స్. యా ఎనీవే సి టారిఫ్ ఆర్డర్కి ఇది ఆ రోజు అవైలబిలిటీ, ఆ రోజు అది. ఈ రోజు ఏంటంటే టారిఫ్ ఆర్డర్ ఏదైతే 2022-23కి ఏపీఆర్సీ వాళ్ళు రిలీజ్ చేశారో ఆ సందర్భంగా మీకు ఈ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సింగిల్ టెలిస్కోపిక్ మెథడ్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి అన్నది మా ఉద్దేశము. అందరికీ సినేరియో కాదు. మీరు అన్నీ చూస్తున్నారు, గత 10 రోజుల్లో 9 సార్లు పెట్రోల్ పెరిగింది. ఎందుకు సీన్ అంటే సో అన్నీ పెరుగుతూ ఉన్నాయి, ఇన్పుట్ కాస్ట్ పెరుగుతూ ఉంది. పెరిగినప్పుడు డిస్కమ్స్ ఎక్కువ భారం పడుతుంది, డిస్కమ్స్కి ఎక్కువ భారము ఎక్కువ నష్టం కలుగుతుంది. ఆ నష్టాన్ని కొద్దిగా తగ్గించుకోవడానికి కోసం ఏపీఆర్సీకి వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. సో ఏపీఆర్సీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేసి వాళ్ళ విజ్ఞప్తులను కూడా తీసుకొని ఒక సమంజసమైన రీతిలో ఆ టారిఫ్ ఆర్డర్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎక్కువ మీరు తెలంగాణతో కంపేర్ చేసుకోండి, తెలంగాణలో కూడా వారం కిందట ఈ టారిఫ్ ఆర్డర్ వచ్చింది. ఆ టారిఫ్ ఆర్డర్ వలన వాళ్ళకి అదనపు ఆదాయం 5,600 కోట్లు వస్తూ ఉంది. మనకు వచ్చేది 1,400 కోట్లే. అక్కడ వాళ్ళు భారం పెంచింది 5,600 కోట్లు వస్తుంది. వాళ్ళ ఆర్డర్ తీసి చూడండి, వాళ్ళ ఈఆర్సీ ఆర్డర్ తీసి చూడండి, 5,600 కోట్లు. మనకు వచ్చేది 1,400 కోట్లు. రేట్లు వాళ్ళవి మనవి కూడా వినియోగదారులకి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. కాబట్టి ఇది ఎక్కువ పెంచడం కాదు, ఏదైతే కాలానుగుణంగా కొంత పెరగాలో ఆ రేట్లని ఏపీఆర్సీ వాళ్ళు ఆమోదించడం జరిగింది. నో, ఇట్ ఈజ్ ఓన్లీ ద కాన్సెప్ట్ ఈజ్ చీప్ పవర్. ఎప్పుడైతే చీప్గా పవర్ దొరుకుతుందో ఆ పవర్ని తీసుకొని డిస్కమ్స్ యొక్క భారం తగ్గించాలన్నటువంటి ఉద్దేశంతో పర్చేజెస్ జరిగాయి. ట్రూ డౌన్ దానివల్ల 2,600 crores ట్రూ డౌన్ చేయడం జరిగింది. అంటే ట్రూ డౌన్ అంటే ఖర్చు తగ్గించడం. విండు సోలార్ పవరు ఫుల్గా తీసుకున్నా కూడా ఈరోజు ఒక 30-40 మిలియన్ యూనిట్లు షార్టేజ్ ఉంది. సోలారు పవరు తీసుకుంటూనే ఉన్నాం, అయినా కానీ ఈరోజు డిమాండ్ 235 మిలియన్ యూనిట్స్. లాస్ట్ ఇయర్ ఇదే టయానికి డిమాండ్ మేబీ 210-215 ఉండింది. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా 25 MU పెరిగింది. మనము కాంట్రాక్టెడ్ లోడ్ అంటే పీపీఎల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ సామర్థ్యానికి ఎంత ఇవ్వగలరో అంత తీసుకున్న తర్వాత కూడా మనకి గ్యాప్. పీపీఏలు రద్దు చేయలేదు. ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే ఎక్కువ ధరలకు పీపీఏలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ధరని రివ్యూ చేసి ఆ ధరని తగ్గిస్తే మనకు తక్కువ ధరకే లభ్యత ఉంటుంది, దానివల్ల కన్జ్యూమర్కి ఎక్కువ ధరకు వేయకుండా ఉంటుందని. ఈరోజు ఏమవుతుంది, ₹2.44కి బదులు ₹4.80 లెవలేజ్డ్ టారిఫ్ కట్టడం మూలన ఇంకా ఇప్పుడు మనము ఎక్కువ
ఖర్చు చేయాల్సి వస్తుంది. నో 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 డెఫిసిట్లోకి పోయామని అంటం లేదు. నేను మళ్ళా చెప్పాను, మనకి సంవత్సరంలో యావరేజ్ డిమాండ్ తీసుకుంటే మనకు సరిపోతుంది. కానీ ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ఈ టైంలో సపోజ్ 230 మిలియన్ యూనిట్స్ కావాలి. 230 మిలియన్ యూనిట్స్కి పీపీఎల్ ఉండవు. 170, 150, 180కే ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ ద యావరేజ్. ఒకవేళ నువ్వు 230 మిలియన్ యూనిట్ల వరకు కూడా పీపీఏ చేసుకుంటే లాంగ్ టర్మ్లో, మిగతా కాలంలో అంటే వర్షాకాలం కానీ శీతాకాలంలో కానీ పవర్ డిమాండ్ లేనప్పుడు వీళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది. అది నష్టంలోకి పోతారు. కాబట్టి ఎవ్వరు కూడా ఏ స్టేట్ కూడా ఎక్కువ వాటికి సైన్ చేయరు. టూ 2014-19లో సమస్య రాలేదని కానీ సమస్య మీకు చెప్పలేదు. అప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ వాళ్ళు కానీ సమస్య ఉంది కానీ సమస్యను బయటకు చెప్పలేదు. వాళ్ళు చెప్పలేదు. పబ్లిక్ ఫీల్ కావడం కాదు, సమస్య ఉన్నప్పుడు అప్పుడు ఎక్కువ ఖర్చు చేసినా కానీ ఏపీఆర్సీకి వాళ్ళు ఫైల్ చేయలేదు. ట్రూ అప్ అన్నది ఎవరి ఇయర్ ఫైల్ అప్ చేసుకోవచ్చు. మరి 2014-15 కంట్రోల్ పీరియడ్కి ఎందుకు ఫైల్ చేయలేదు వాళ్ళు? అవన్నీ మోపడం మూలనే ఇప్పుడు భారమైంది. సరే, లేదు 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 ప్రభుత్వ ఉద్దేశము ఏదైతే వ్యవసాయానికి ఫ్రీ విద్యుత్ ఇవ్వాలనుకుంటున్నారో అది డే టైంలో నిరంతరాయంగా 9 గంటలు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దానికి సోలార్ ఉంటే ఏంటంటే డే టైంలో సోలార్ వస్తుంది మనకి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. నిరంతరాయంగా సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఫీడర్స్ అన్ని సపరేట్ చేసేసి వాళ్ళకి సపరేట్గా ఈ సోలార్ నుంచి ఇచ్చేస్తే మనకు డొమెస్టిక్కి ఏ ప్రాబ్లం ఉండదు అన్న ఉద్దేశంతో సెకీతోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పంద రేటు కానీ మిగతాయి కానీ ఎక్కువేం కాదు. మామూలుగా ఈరోజు మార్కెట్లో ఎంతైతే ఉందో అదే రేటుకి ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. సి 25 ఏళ్ళు అంటే దీంట్లో ఇఫ్ ఐ మే యాడ్ అండి, ఆ రోజు వాళ్ళు పీపీఎల్ 6 రూపాయలకి 7 రూపాయలకి ఎగ్జిక్యూట్ చేసినటువంటి రోజున ఆ రోజు వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి యావరేజ్ పవర్ పర్చేస్ కాస్ట్ ఏదైతే ఉందో దట్ వాజ్ అరౌండ్ 3.2 to 3.3. 3.3 ఉన్నదాన్ని మరి రిప్లేస్ చేయాలంటే దానికంటే తక్కువతో కొనుగోలు చేయాలి, దానికంటే ఎక్కువతో కొనుగోలు చేసే ఒప్పందాలు ఎగ్జిక్యూట్ చేయకూడదు. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసింది 5 రూపీస్కి 6 రూపీస్కి పైన ఎగ్జిక్యూట్ చేశారు. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి సెక్యూరిటీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ రోజు యావరేజ్ పవర్ పర్చేస్ కాస్ట్ మీరు కనుక ఫైలింగ్స్ చూస్తే ఇట్ ఈస్ ఇన్ ద నార్త్ వర్డ్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 5 రూపీస్. 5 రూపీస్కి ఉన్నప్పుడు 2.5కి ఏది అది అక్కడ ఉత్పత్తి అయింది. అవన్నీ దే ఆర్ స్టేట్ బేస్డ్. అవి స్టేట్ బేస్డ్. ఆ స్టేట్లో మీకు తక్కువకి వస్తుంది. ఆ స్టేట్లో డిస్కవర్ అయింది. దేశ డిఫరెన్స్ లేదు. ఆ స్టేట్లో డిస్కవర్ అయినటువంటి రేట్ అది 1.99 అనేటువంటిది ఏదైతే డిస్కవర్ అయిందో ఇట్ వాస్ డిస్కవర్డ్ ఇన్ రాజస్థాన్, గుజరాత్. ఆ స్టేట్లో డిస్కవర్ అయింది. ఆ స్టేట్లో ఉన్నటువంటి పిఎల్ఎఫ్స్, ఆ స్టేట్లో ఉన్నటువంటి సోలార్ ఇరేడియేషన్ ప్రకారంగా అక్కడ డిస్కవర్ అవుతుంది టారిఫ్. అది వేరే స్టేట్కి ఎక్కడ ఆ స్టేట్ కొనుగోలేటువంటి పరిస్థితి లేదు. ప్లస్ ఇంకోటి మీరు ఇందాక అడిగారు 2014 to 19లో ఏ విధంగా మనకి భారం అసలు తెలియలేదు మనకి ఏ విధంగా అనేటువంటి పాయింట్ కనుక వస్తే మీకు ఎక్కడ మీరు చెప్పారు దీంట్లో ఇంకో పాయింట్ మీరు 2014 to 19 ఏ విధంగా మీరు అడిగిన ప్రశ్నకి టు సెకీ పీపీఐ వి ఆల్రెడీ ఆన్సర్ ద క్వశ్చన్. ట్రాన్స్పరెంట్ బిడ్డింగ్ that price discovery was taken place through transparent bidding అండి. that process దాంట్లో ఫిక్స్డ్ కాస్ట్ అంటూ ఇంకేం లేదండి. దాంట్లో there is no separate fixed cost, so that is the rate. 2014 to 19 కనుక మీరు చూస్తే మీరు 14 to 19 ఇది మాకు మీరు నాకు 14 to 19 ఏ విధమైనటువంటి భారం
2.49 Yeah. మీరు 2014 ముందు జన్కో ట్రాన్స్కో ఇన్సూరెన్షియల్ ట్రాన్స్కో సంబంధించినటువంటి అప్పులు ఎంత ఉన్నాయి? ప్రస్తుతం 2019కి ఎంత మాత్రమే ఇచ్చారు. కానీ 2019 నుంచి ఈ రోజు వరకు ఎంత ఉన్నాయి సార్? ఎంత జరిగినాయి అప్పులు? అప్పులు జెన్కోలో అయితే మనము 2 కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేసాము. 800 విటిపిఎస్, 800 కృష్ణపట్నము అండ్ 960 ఇన్ పోలవరం. సో వాటికి క్యాపిటల్ కాస్ట్ కోసము దాదాపు 16,000 కోట్లు రుణాలు తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా కొత్త ప్రాజెక్ట్స్ కాబట్టి వాటికి లోన్లు తీసుకోవడం జరిగింది. 16,000 కోట్లు జెన్కోలో. జెన్కోలో ప్రొవిజనల్ నెంబర్ 83,000 crores. ట్రాన్స్కోలో లేవు పెద్దగా డిస్కమ్స్. చెప్పచ్చు ప్రొవిజనల్ నెంబర్ 83,000 crores యాజ్ ఆన్ డేట్. 83,000 యాజ్ ఆన్ డేట్ మొత్తము కలిపి పవర్ యూటిలిటీస్లో 83,000 crores ఉన్నాయి లోన్స్. ఇస్ ద ప్రొవిజనల్ నెంబర్. దాదాపు 34,000 crores దాకా ప్రభుత్వము గత 3 సంవత్సరాలలో డిస్కమ్స్కి సబ్సిడీ రూపేణా కానీ బాండ్స్ రూపేణా కానీ రిలీజ్ చేయడం జరిగింది. 2014 to 19. 35,000 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 35,963 crores ఈ 3 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఉన్నాయి, వస్తుంటాయి. బిల్స్ వచ్చే కొద్దీ సబ్సిడీ రిలీజ్ చేయాల్సినది ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా అయిపోయింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా దాదాపు సబ్సిడీ అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. టూ 200 యూనిట్స్ ఎస్సీ ఎస్టీ జరుగుతుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే మనకు మేజర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఉంటాయి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అవి. మిగతావి లోకల్ బాడీస్, పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీస్ కానీ మిగతా కార్యాలయాలకి, వివిధ కార్యాలయాలకి రావాల్సినవి కానీ ఉంటాయి. పెద్ద ఎక్కువ అమౌంట్ ఉండదు కానీ డ్యూస్ అయితే ఉన్నాయి. ఇట్ ఈస్ ఇన్ hundreds of crores ఓన్లీ. ఇది లిఫ్ట్ కూడా కలిపి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కువ ఉంటుందండి. ప్రభుత్వ కార్యాలయంలో నేను చెప్పింది 100s of crores. లిఫ్ట్ ఇరిగేషన్ అవన్నీ కలిపితే 1,000 కోట్లోనే ఉంటుంది. ఇది పెట్టింది ముఖ్య ఉద్దేశము టారిఫ్ ఆర్డర్ గురించి వివరించాలని. సో అవి జెన్కోలో వస్తే జెన్కోలో చెప్తాను. అలానే అంటే డైవర్ట్ అవుతుంది. పాయింట్ ఆఫ్ ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ ద టారిఫ్ ఆర్డర్. టారిఫ్ ఆర్డర్కి లిమిట్ అవుతాం మనము. సో ఇది మనము ప్రభుత్వం తరఫున చెప్పదలుచుకునింది. కన్ఫర్మే కదా దాంట్లో. అది 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 ప్రభుత్వాన్ని అడగాలి, నేను కాదు సమాన్ చెప్పేది. నేను చెప్పేది ఏమంటే ఎక్కువ ధరకి పీపీఏలు ఆనాడు ఏదైతే ఎంటర్ అయ్యారో ఆ రోజుకి అంతకంటే తక్కువకి లభిస్తున్నప్పటికీ కూడా ఎక్కువ ధరలకు చేసుకున్నారన్నది వాస్తవము. దానికోసమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రివ్యూ చేసి క్యాన్సిల్ చేయాలన్న ఉద్దేశం కాదు, రివ్యూ చేసి అంతకంటే తక్కువ ధరకు తీసుకొని వస్తే ఆ లాభము వినియోగదారుడికి వెళ్తుందన్న ఉద్దేశంతో అది మొదలుపెట్టిన చర్య. అది చెప్పాను కదా, 40 మిలియన్ యూనిట్ల దాకా గ్యాప్ వస్తుంది. సో ఆ 40 మిలియన్ యూనిట్లు ఎక్స్చేంజ్లో డే హెడ్ మార్కెట్లో కానీ రియల్ మార్కెట్లో కానీ కొనడం జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ వేరియింగ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక రోజు 9 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయల దాకా వెళ్తాం. ఓవర్ డ్రాయల్ ఫ్రమ్ ద గ్రిడ్. ఓవర్ డ్రాయల్ ఫ్రమ్ ద గ్రిడ్
జరగకుండా ఉండడానికి కోసమే ఇది కొంటుంటాము. ఎప్పుడన్నా కొనేటప్పుడు మనకి లభ్యత లేనప్పుడు కొంచెం ఓవర్ డాయిల్ అవుతుంది, కొంచెం ఓవర్ డాయిల్ అప్పుడప్పుడు అవుతుంటుంది. ఇట్ ఈజ్ ఎ గ్రిడ్ ఆపరేషన్లో జరుగుతుంది, ఉద్దేశపూర్వకంగా కాదు. ఇమ్మీడియట్గా కట్ చేయలేం కాబట్టి లోడ్ ఏదన్నా రిలీఫ్ ఇవ్వాలన్నా కానీ నిదానంగా ఇవ్వాలి కాబట్టి కొద్దిసేపు ఉంటుంది అది. అంతేగాని విల్ఫుల్గా గ్రిడ్ నుంచి ఓవర్ డాయిల్ చేయం. ఈ ఇష్యూస్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ జెన్కోకి వస్తే చెప్తాను, నేను మళ్ళా చెప్తున్నా. ఇది వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇవి డైలీ ఎలక్ట్రిసిటీ అంటేనే, పవర్ అంటేనే డైలీ జరిగేటువంటి ఈవెంట్స్. డైనమిక్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు డిసిషన్స్ తీసుకుంటుండాలి. సో మీరు ఎప్పుడొచ్చినా సమాధానం చెప్తాను. ఇది ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ రిటైల్ టారిఫ్ ఆర్డర్ ఫర్ 2022-23 ఏ విధంగా ఉంది, దానివల్ల మనకు వచ్చేటువంటి అడిషనల్ ఆదాయము 1400 కోట్లు, ట్రూ అప్ మీద వచ్చేది 700 కోట్లు, 2100 కోట్లు మాత్రమే. సింగిల్ టెలిస్కోపిక్ మెథడ్ని ప్రజలు అవగాహన చేసుకోవాలి. ఏదైతే మీరు కన్జ్యూమ్ చేస్తారో ఆ అగైన్స్ గ్రూప్కి మొత్తం మల్టిప్లై చేయకుండా దానిపైన ఉన్న స్లాబ్స్కి 30 యూనిట్స్కి 30 యూనిట్స్ రేటే, 31 to 75కి 31 to 75 రేటే ఉంటుంది. ఆ విధంగా తీసుకుంటే ఎక్కువ మీకు ఏమీ భారం మోపలేదు ఏపీఆర్సీ కూడా అన్నది మీకు వివరణ ఇవ్వాలని ఉద్దేశంతో ఇది ఏర్పరచండి. నో, ఇది పొరుగు రాష్ట్రాన్ని చూసి అని కాదు, ఎక్కడ చూసినా కానీ విద్యుత్ ధరలు పెరిగాయి. విద్యుత్ ధరలు పెరిగాయి. మనం ఫైలింగ్ చేసేది కార్యక్రమం డిసెంబర్లోనే చేస్తాం. డిసెంబర్లో చేసిన తర్వాత వాళ్ళు 2-3 నెలలు ఈ అన్ని పబ్లిక్ హియరింగ్ అన్నీ చేసిన తర్వాత ఫైనల్గా ఆర్డర్ రిలీజ్ చేస్తారు. తెలంగాణ వాళ్ళు చేశారని మనం చేయడం కాదు, ఇది మేము చేయము, ప్రభుత్వం చేయదు. ఇది చేసేది రెగ్యులేటరీ అథారిటీ. ఏపీ మనం ఓన్లీ ఫైల్ చేస్తాము, ఫైలింగ్ చేసినంత కూడా అలౌ చేయరు వాళ్ళు. ఒక్కోసారి ఫైలింగ్ చేసింది కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, ఫైలింగ్ చేసిందంతా కూడా ఒప్పుకోరు. రెగ్యులేటరీ అథారిటీ పబ్లిక్ హియరింగ్ చేసి విజ్ఞప్తులు తీసుకొని వాళ్ళ యొక్క విజ్ఞతను ఉపయోగించి ఏది అవసరమో, ఎలా సాగాలి, డిస్కమ్స్ ఎలా నడవాలి, ప్రజలకు ఏమి మేలు చేయాలి, ఇద్దరికి నష్టం లేకుండా ఏదాకా తీసుకురావాలి అని వాళ్ళు జ్యుడిషియస్గా అక్కడ నిర్ణయించి ఏపీఆర్సీ ఇస్తుంది తప్పితే ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలను నిర్ణయించదు. యా, అవును అవును. చేస్తున్నాం, ఫుల్గా తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి.